ఇందిరాగాంధీ గారు న్యూఢిల్లీలోని పిఎం ఆఫీస్ నుండి పెరట్లోకి వెళ్తుంది. ఎందుకంటే పెరట్లో ఒక ఫారెన్ జర్నలిస్ట్ ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఆ పెరట్కి ఒక గేట్ ఉంది. ఆ గేటు దగ్గర ఇద్దరు బాడీ గార్డ్స్ రక్షణగా ఉన్నారు. ఇదంతా సరిగ్గా 1984 అక్టోబర్ 31 ఉదయం 9:20 జరిగింది. సో ఇందిరాగాంధీ గారు పిఎం ఆఫీస్ నుంచి పెరట్లోకి వెళ్లే మధ్యలో బాడీ గార్డ్స్ ఇద్దరు ఉన్నారు అని చెప్పాను కదా. ఇందిరాగాంధీ గారు సరిగ్గా అక్కడికి రాగానే ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ లో నుంచి ఒక బాడీ గార్డ్ వెంటనే తన దగ్గర ఉన్న గన్నును తీసుకొని ఇందిరాగాంధీ గారిని షూట్ చేయడం ప్రారంభించాడు. అలా షూట్ చేయడం ప్రారంభించగానే ఇందిరాగాంధీ గారు వెంటనే కింద పడిపోయారు. అయితే పక్కనే ఉన్న ఇంకొక బాడీ గార్డ్ కూడా తన యొక్క గన్నును తీసుకొని ఈసారి 30 బుల్లెట్లను ఇందిరాగాంధీ గారి వైపు షూట్ చేశాడు. అలా ఇద్దరు బాడీ గార్డులు షూట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరే ఉన్న గన్నులని పక్కన పడేశారు. ఇలా షూట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ గారి బాడీలో నుంచి 23 బుల్లెట్లు చొచ్చుకొని బయటకు వెళ్ళిపోయాయి. కానీ మిగతా 7 బుల్లెట్లు మాత్రం ఆమె శరీరంలో అలాగే ఉండిపోయాయి. అయితే ఈ సంఘటన జరగగానే పక్కనే ఉన్న బాడీ గార్డులందరికీ శబ్దం వినిపించడంతోనే అక్కడ ఉన్న బాడీ గార్డులందరూ ఆ సిచ్యువేషన్ దగ్గరికి వస్తారు. అక్కడికి రాగానే ఆ బాడీ గార్డులందరికీ ఈ బాడీ గార్డులు చేసిన మొత్తం విషయం అర్థమైపోతుంది. వెంటనే ఈ బాడీ గార్డులందరూ కలిపి ఆ ఇద్దరు బాడీ గార్డులని షూట్ చేసేశారు. అలా షూట్ చేసినప్పుడు ఒక్క బాడీ గార్డ్ మాత్రం చనిపోయాడు, ఒక బాడీ గార్డ్ మాత్రం బ్రతికాడు. అలా ఆ బాడీ గార్డులను కాల్ చేసిన వెంటనే ఇందిరాగాంధీ గారిని ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. కానీ ఏం లాభం, ఒక మనిషికి 23 బుల్లెట్లు చొచ్చుకొని బయటకు వెళ్ళి అలాగే 7 బుల్లెట్లు శరీరంలో ఉన్న తర్వాత ఎవరైనా బతుకుతారా? అలాగే ఇందిరాగాంధీ గారు కూడా బ్రతకలేదు. సరిగ్గా మధ్యాహ్నం 2:20 డాక్టర్లు ఇందిరాగాంధీ గారు చనిపోయారు అని అనౌన్స్ చేశారు. అయితే ఇందిరాగాంధీ గారి యొక్క సొంత బాడీ గార్డ్లే ఆమెను షూట్ చేయడానికి గల కారణం ఏంటి, అసలు ఆ బాడీ గార్డ్లకు షూట్ చేయాల్సినంత అవసరం ఏముంది అనే ప్రతి ఒక్క విషయం, అలాగే ఇందిరాగాంధీ గారి గురించి కూడా చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఎప్పుడో చనిపోయారు. అప్పుడు చూడని వాళ్ళ కోసం ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపించడానికి చేసే నా ఈ చిన్న ప్రయత్నమే నా యొక్క వీడియో. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ బాడీ గార్డులు ఎందుకోసం చనిపోయారు అన్న విషయం క్లీన్ గా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందిరాగాంధీ గారి యొక్క తండ్రి పేరు జవహర్లాల్ నెహ్రూ. ఈ జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి. అయితే జవహర్లాల్ నెహ్రూ యొక్క కూతురు పేరు ఇందిరా నెహ్రూ కావాలి కదా, కానీ ఇందిరాగాంధీ ఎందుకు అయ్యింది అనే విషయాలు తర్వాత మనకే ఈ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. అయితే జవహర్లాల్ అనేది అతని పేరు, నెహ్రూ అనేది అతని ఇంటి పేరు. అయితే నెహ్రూ పేరును అంటే ఇంటి పేరును మన పేరుకు ముందు గాని లేకపోతే వెనక గాని పెట్టుకోవచ్చు. అయితే ఈ జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి చాలా ధనవంతుడు. కానీ ఆ ధనాన్ని అంతా స్వాతంత్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టాడు. ఈ జవహర్లాల్ నెహ్రూ యొక్క ఒక్కగానొక్క కూతురే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఇందిరాగాంధీ. ఒక్కగానొక్క కూతురు అవ్వడం వల్ల ఆమెని జవహర్లాల్ నెహ్రూ గారు చాలా గారాబంగా పెంచారు. మీరెప్పుడైనా ఇందిరాగాంధీ గారి యొక్క ఇంటర్వ్యూలు చూసారా? ఆమె ఇంగ్లీష్ చాలా స్పష్టంగా క్లియర్ గా మాట్లాడుతుంది. ఎందుకోసమంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారిని ఫారెన్ లో చదివించారు. అందుకనే ఆమె ఇంటర్వ్యూలో గాని ఎక్కడైనా సరే బయట గాని ఇంగ్లీష్ అనేది చాలా క్లియర్ గా స్పష్టంగా మాట్లాడుతుంది. కొద్దిసేపు ఈ మ్యాటర్ నంతా పక్కన పెట్టండి, మనం ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆ వ్యక్తి పేరే ఫిరోజ్. ఈయన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అయితే ఈయన యొక్క ఇంటి పేరు ఏంటి అంటే గాంధీ. గాంధీ యొక్క స్పెల్లింగ్ ఏంటిదంటే GANDI. ఈ రకంగా గాంధీ అనేది ఫిరోజ్ యొక్క ఇంటి పేరు. కాబట్టి అతని పూర్తి పేరేంటి? ఫిరోజ్ గాంధీ. ఈ ఫిరోజ్ గాంధీ అనే వ్యక్తి చిన్నప్పుడే తన చదువును మొత్తం మానేసి 1930లో స్వాతంత్ర ఉద్యమంలో చేరాడు. ఈయనకు మహాత్మా గాంధీ అంటే చాలా అభిమానం. అందుకోసమనే మహాత్మా గాంధీలో ఉన్న గాంధీ అనే పేరును ఈ ఫిరోజు తన గాంధీని కాస్త గాంధీగా మార్చుకున్నాడు. అంటే GANDI కాస్త GANDHIగా మార్చుకున్నాడు. అప్పటి నుండి ఫిరోజ్ గాంధీ కాస్త ఫిరోజ్ గాంధీగా మారాడు. అయితే ఫిరోజ్ గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ యొక్క కూతురైన ఇందిరాగాంధీతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొద్దిగా ప్రేమగా మారుతుంది. చివరికి 1942లో
ఫిరోజ్ గాంధీకి మరియు ఇందిరా గాంధీకి ఇద్దరికి పెళ్ళైపోతుంది. కాబట్టి జనరల్ గా అమ్మాయిలకు పెళ్ళైన తర్వాత భర్త యొక్క ఇంటి పేరు భార్యకి వస్తుంది కదా. సో ఇక్కడ ఫిరోజ్ యొక్క ఇంటి పేరు గాంధీ, అలాగే ఫిరోజ్ గాంధీ యొక్క ఇంటి పేరు కాస్త ఇందిరా గాంధీకి వచ్చింది. అప్పుడు ఇందిరా నెహ్రూ కాస్త ఇందిరా గాంధీగా మారిపోయింది. అలా అప్పుడు ఇందిరా యొక్క వంశంలోకి గాంధీ అనే పేరు రావడంతో ఇప్పటికీ కూడా ఆ గాంధీ అనేది వాళ్ళ యొక్క వంశంలో కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే ఫిరోజ్ గాంధీకి మరియు ఇందిరా గాంధీ గారికి 1944లో రాజీవ్ గాంధీ, అలాగే 1946లో సంజయ్ గాంధీ ఇద్దరు కుమారులు జన్మించారు. వీళ్ళిద్దరూ జన్మించిన కొన్ని సంవత్సరాలకి ఫిరోజ్ గాంధీకి ఇందిరా గాంధీకి ఇద్దరికి కూడా గొడవలు రావడం అనేవి మొదలయ్యాయి. ఈ గొడవల కారణంగా వాళ్ళిద్దరూ దూరంగా బ్రతకడం మొదలు పెట్టారు. కానీ ప్రేమ పెళ్లి కదా, ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉండడంతో వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. వీళ్ళ యొక్క ఇద్దరి గొడవకు కారణం ఏంటంటే ఫిరోజ్ గాంధీ యొక్క ఒపీనియన్స్ ఒకలా ఉంటే ఇందిరా గాంధీ గారి యొక్క ఒపీనియన్స్ ఒకలా ఉండేవి. అంతేకాకుండా ఫిరోజ్ గాంధీ వేరే అమ్మాయిలతో కూడా చనువుగా మాట్లాడేవారు. అందుకే ఆ విషయం ఇందిరా గాంధీ గారికి నచ్చక వీళ్ళిద్దరూ విడిపోయి బ్రతకడం మొదలు పెట్టారు. సో 1947లో మన దేశానికి స్వాతంత్రం రాగానే జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. అయితే జవహర్ లాల్ నెహ్రూ గారికి పర్సనల్ అసిస్టెంట్ గా ఇందిరా గాంధీ గారే ఉన్నారు. ఎందుకంటే ఫిరోజ్ గాంధీ గారితో విడిపోయి ఉన్నారు కాబట్టి జవహర్ లాల్ నెహ్రూ గారికి పర్సనల్ అసిస్టెంట్ గా మారాల్సి వచ్చింది ఇందిరా గాంధీ గారికి. ఇలా కొన్ని సంవత్సరాల పరిపాలన తర్వాత 1960 సంవత్సరంలో ఇందిరా గాంధీ గారి యొక్క భర్త అయిన ఫిరోజ్ గాంధీ గారు హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. అలాగే 1964లో జవహర్ లాల్ నెహ్రూ గారు కూడా చనిపోయారు. ఇక నెహ్రూ గారి కుటుంబంలో మిగిలిందెవరు? ఇందిరా గాంధీ గారు, అలాగే వారి యొక్క కుమారులు. సో జవహర్ లాల్ నెహ్రూ గారు చనిపోగానే మన భారతదేశానికి ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారిని నియమించారు. అలాగే మన ఇందిరా గాంధీ గారికి రాజ్యసభ పదవిని ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మరణించారు. అయితే వెంటనే ఇందిరా గాంధీ గారిని పిఎం చేశారు. అయితే పిఎం అవ్వడానికి రాజ్యసభ మెంబర్ అయినా అయి ఉండాలి, లేకపోతే లోక్సభ మెంబర్ అయినా అయి ఉండాలి. అయితే ఇందిరా గాంధీకి అంతకుముందే రాజ్యసభ పదవిని ఇచ్చారు కదా, కాబట్టి ఇందిరా గాంధీ గారు పిఎం అవ్వడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. అయితే పార్టీలో అంతమంది సీనియర్లు ఉన్నా సరే కొంచెం కూడా ఎక్స్పీరియన్స్ లేని ఇందిరా గాంధీ గారిని సీఎం చేయడానికి కారణం తెలుసా? కామరాజు అనే ఒక తమిళనాడు పొలిటీషియన్. అంతేకాకుండా ఆ పొలిటీషియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఒక స్త్రీ గనక పదవిలో ఉంటే ఆ పదవిని అడ్డం పెట్టుకొని, అలాగే ఆ స్త్రీని అడ్డం పెట్టుకొని పవర్ని మొత్తం నా చేతుల్లో నడిపియవచ్చు అనే ఒక అత్యాశ వల్లనే ఆమెను పిఎంగా చేశాడు కామరాజు అనే పొలిటీషియన్. అలాగే అందరూ అనుకున్నట్టుగానే 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోగానే ఇందిరా గాంధీ గారు మన భారతదేశానికి ప్రధానిగా మారారు. అలాగే తొలి మహిళ ప్రధానిగా కూడా మారారు. అయితే ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రి అయిన సమయంలో మన ఇండియా చాలా కష్టాల్లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, అలాగే ఫెమిన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇందిరా గాంధీ గారు వీటన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే 1966 నుంచి 1977 వరకు కంటిన్యూస్ గా 11 సంవత్సరాలు ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా మన భారతదేశానికి సేవలు చేశారు. కానీ ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ 11 సంవత్సరాల్లో చాలా ముఖ్యమైన విషయాలు, చాలా అంతులేని పరిమాణాలు కూడా జరిగాయి. అందులో ఇండియా అనేది పాకిస్తాన్ మీద గెలవడం అది ఒకటైతే, రెండవది ఎమర్జెన్సీ. అయితే 1970కి ముందు అంటే ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా లేని సమయంలో 1948లో ఒకసారి, అలాగే 1965లో ఒకసారి ఇండియాకి మరియు పాకిస్తాన్కి యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. అయితే ఆ యుద్ధంలో రిజల్ట్ అనేవి సరిగ్గా లేవు. ఎవరో ఒక దేశం గెలవకన్నా ముందే ఆ యుద్ధాలు అనేవి నిలిపివేశారు. సో దాని వల్ల కరెక్ట్ రిజల్ట్ అనేవి రాలేవు. కానీ 1971లో ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇండియాకి మరియు పాకిస్తాన్కి యుద్ధంలో సరైన రిజల్ట్ తీసుకొచ్చారు. అయితే ఈ యుద్ధాన్ని ఆపండి అని యుఎస్ఏ నుండి, యుఎన్ఓ నుండి అనేకమైన ప్రెజర్లు వచ్చాయి. కానీ ఇందిరా గాంధీ గారు అవేమి పట్టించుకోకుండా ఏదో ఒక దేశం గెలిచేంత వరకు నేను ఈ యుద్ధం ఆపను అని మొండి పట్టుగా కూర్చున్నారు.
అయితే అలా అనుకున్నట్టుగానే ఇందిరాగాంధీ గారు 1971లో జరిగిన యుద్ధంలో కరెక్ట్ రిజల్ట్ అనేవి తీసుకొచ్చారు. సో 1971లో పాకిస్తాన్ పైన భారతదేశం ఘన విజయం సాధించింది. అయితే పాకిస్తాన్ సైనికులు 90,000 మంది ఇండియాకి లొంగిపోవడంతో ఇండియా అనేది ఆ యుద్ధంలో విజయాన్ని సాధించింది. అలాగే అప్పుడే బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడింది. ఈ బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఇందిరాగాంధీ గారు ముఖ్య పాత్రని పోషించారు. అయితే ఇందిరాగాంధీ గారి యొక్క పట్టుదలను చూసి అప్పటి అపోజిషన్ లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారు ఒక కనకదుర్గ లాంటి వారు అని ప్రశంసించారు. సో 1971లో యుద్ధం అనేది అయిపోయింది, ఇండియా అనేది గెలిచింది. సో అదే 1971లో పార్లమెంట్ ఎలక్షన్లు మళ్ళీ వచ్చాయి. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఘనంగా విజయమైంది. అయితే ఉత్తరప్రదేశ్లోని రాయబ్రేలి నియోజకవర్గంలో రాజా నారాయణ అనే వ్యక్తి పైన ఇందిరాగాంధీ గారు అత్యంత మెజారిటీతో గెలిచారు. అలాగే గెలిచిన తర్వాత వెంటనే ఇందిరాగాంధీ గారు భారతదేశానికి మళ్ళీ ప్రధానమంత్రిగా మారారు. కానీ రాజా నారాయణ మాత్రం ఇందిరాగాంధీ గారి పైన హైకోర్టులో కేసు వేశాడు. ఎందుకంటే ఓటర్లందరికీ డబ్బులిచ్చి ఓట్లు వేయించుకుందని, అలాగే గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీని వాడుకుందని, అలాగే గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్ ని ఎలక్షన్ క్యాంపెయిన్ గా వాడుకుందని, అలా అందరినీ అడ్డతోవలో వాడుకొని నన్ను ఓడించి ఈ ఎలక్షన్ లో గెలిచిందని రాజా నారాయణ హైకోర్టులో కేసు వేశాడు. అయితే ఈ కేసు అనేది 1971లో వేస్తే చివరికి 4 సంవత్సరాల తర్వాత అంటే 1975లో ఈ కేసుకు రిజల్ట్ అనేది వచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏముందంటే ఓటర్లకి డబ్బులు ఇచ్చినట్టు నిరూపించబడలేదు, కానీ సభల కోసం గవర్నమెంట్ యొక్క డబ్బును అలాగే గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీని వాడుకుంది అని నిరూపించబడింది. అలా నిరూపించబడగానే ఇందిరాగాంధీ గారి యొక్క లోక్సభ సీట్ ని హైకోర్టు అనేది రద్దు చేసింది. అలాగే 6 సంవత్సరాల వరకు ఎలక్షన్ లో నిలబడకూడదు అని తీర్పును కూడా ఇచ్చింది. అయితే మరి ఇందిరాగాంధీ గారు ఊరుకుంటారంటే ఊరుకోలేదు. హైకోర్టు యొక్క తీర్పుని కాస్త మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ అపీల్ చేసింది, నేనేమీ తప్పు చేయలేదు అని. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దానికే అంగీకరించింది. కానీ ఈ కేసు జరుగుతున్నంత సేపు అలాగే ఫైనల్ తీర్పు వచ్చేంత వరకు కూడా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా కొనసాగవచ్చని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. అయితే అపోజిషన్ లీడర్లు ఊడుకుంటారా, ఈమె తప్పు చేసింది, అసలు ఈమె ప్రధానమంత్రిగా ఉండే హక్కు లేదు అని చెప్పి రోజు బందులు, నిరసనలు, ధర్నలు ఇవన్నీ చేశారు. దానివల్ల చాలా నష్టం భారతదేశానికి జరిగింది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింది. అలాగే ప్రతిరోజు ఇండియాకి చాలా లాస్ అనేది వస్తుంది. అలాగే దేశంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయింది. అప్పుడే ఇందిరాగాంధీ గారు ఒక ముఖ్య డిసిషన్ ని తీసుకున్నారు. అదేంటిదంటే 1975లో ఆమె భారతదేశానికి ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. సో ఇక్కడ ఎమర్జెన్సీ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయనే డౌట్ మీకు వచ్చుండొచ్చు. అయితే ఎమర్జెన్సీ గురించి సింపుల్ గా చెప్పాలంటే భారతదేశంలో ఎవ్వరికి కూడా పవర్లు అనేవి పనిచేయాయి. కేవలం ప్రధానమంత్రి యొక్క పవర్లు మాత్రమే ఉంటాయి. ప్రధానమంత్రి ఏం చెప్తే అది మాత్రమే చెల్లుతుంది. అలాగే మన రాష్ట్రాల సీఎం ఉంటారు కదా, కనీసం వాళ్ళకు కూడా పవర్స్ ఉన్నాయంటే సీఎంలకు కూడా పవర్లు ఉండవు. సో పవర్స్ అన్ని ప్రధానమంత్రి దగ్గర అలాగే ప్రెసిడెంట్ దగ్గర, ఇద్దరి దగ్గర మాత్రమే ఉంటాయి. అయితే ఎవరినైనా సరే రీజన్ లేకుండా జైల్లో పెట్టచ్చు. అలాగే సిటిజన్లకి కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉండవు. అలాగే ఎటువంటి క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండానే ప్రధానమంత్రి గారు కొత్త రూల్స్ కూడా తీసుకురావచ్చు. అయితే ఎలాగో ఇందిరాగాంధీ గారు చెప్పింది ప్రెసిడెంట్ వింటాడు. సో ప్రెసిడెంట్ చేత ఇందిరాగాంధీ గారు మొత్తం చేయించారు. కాబట్టి ఇదే ఎమర్జెన్సీని అడ్డం పెట్టుకొని 1975లో ఇందిరాగాంధీ గారు ధర్నాలు చేస్తున్న, బందులు చేస్తున్న అపోజిషన్ లీడర్స్ అందరినీ జైల్లో పెట్టించింది. అలాగే 1971లో ఎలక్షన్లు జరిగినాయి. దానివల్ల ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు మారారు. మళ్ళీ 1975లో కూడా ఎలక్షన్లు జరగాలి కదా, కానీ ఇందిరాగాంధీ గారు తనకున్న ఎమర్జెన్సీతో ఆ ఎలక్షన్లను కూడా రద్దు చేయించింది. అలాగే ఎవరైనా సరే నిరసనలు చేసినా లేకపోతే ఎవరైనా సరే నోరు మెదిపినా సరే వాళ్ళందరినీ జైల్లో పెట్టించింది. అంతేకాకుండా కిషోర్ అనే సింగర్ కాంగ్రెస్ పైన మంచి పాటలు పాడకుండా చెడు పాటలు గనక పాడితే అతని యొక్క పాటలు ఏ టీవీ షోలో గానీ ఏ పోడ్కాస్ట్ లో గానీ రిలీజ్ అవ్వకుండా అతని యొక్క పాటలన్నీ బ్యాన్ చేయించింది. ఒక్క మాటలో ఈ ఎమర్జెన్సీ గురించి చెప్పాలంటే
1975 నుండి 1977 వరకు ఆమె ఒక మహారాణిలా, ఒక డిక్టేటర్లా, ఒక వన్ సైడ్ వార్లా పరిపాలించింది. అయితే ఎన్ని సంవత్సరాలని ఈ ఎమర్జెన్సీ ఉంటుంది? ఉండదు కదా. చివరికి 1975లో ఫారెన్ కంట్రీస్ నుంచి అలాగే లోకల్ పీపుల్ నుండి వచ్చే ప్రెజర్ ని తట్టుకోలేక ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తీసేశారు. అలాగే 1977లో ఎలక్షన్లు జరగడానికి ఇందిరాగాంధీ గారు పర్మిషన్ కూడా ఇచ్చారు. సో ఇంత మహారాణిలాగా పరిపాలించిన తర్వాత, ఇంత డిక్టేటర్లా పరిపాలించిన తర్వాత, ఇంత వన్ సైడ్ వార్లా పరిపాలించిన తర్వాత 1977లో ఎలక్షన్లు జరిగితే మళ్ళీ తిరిగి ప్రజలు కాంగ్రెస్ కి ఓటేస్తారా? ఈసారి వెయ్యలేరు. ఈసారి కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది, అపోజిషన్ గెలిచింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే అదే ఎమర్జెన్సీ. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన అపోజిషన్ గవర్నమెంట్ కూటమి ద్వారా గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. కానీ 2.5 సంవత్సరాలకే ఈ కూటమిలో విభేదాలు రావడం మొదలు పెట్టాయి. అయితే కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు తమ సపోర్ట్ ని విత్డ్రా చేసుకున్నాయి. అలా విత్డ్రా చేసుకోగానే ఏమవుతుంది? గవర్నమెంట్ మొత్తం పడిపోతుంది. అలా గవర్నమెంట్ పడిపోగానే తిరిగి 1980లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. ఈసారి ఎలక్షన్లో కాంగ్రెస్ ఘనంగా విజయం పొందింది. అయితే అపోజిషన్ లో ఎవ్వరు కూడా సరైన లీడర్ లేక మళ్ళీ ఇందిరాగాంధీ గారికే పిఎం పదవి అనేది దక్కింది. అయితే ఇందిరాగాంధీ గారు తిరిగి మళ్ళీ ప్రధానమంత్రి అయిన సంవత్సరంలోనే, అంటే 1980 సంవత్సరంలోనే ఇందిరాగాంధీ గారి యొక్క చిన్న కొడుకైన సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ ని నడిపేటప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది క్రాష్ అయ్యి ఆయన చనిపోయాడు. సో ఇదంతా కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. అయితే పంజాబ్ లో సిక్కు మతానికి చెందిన చాలా వ్యక్తులు అక్కడ ఎక్కువగా ఉన్నారు. సిక్కు మతంలో ఉన్న ఒక బృందన్వాలే అనే వ్యక్తి హిందువులను పరమ కీచకంగా, పరమ కిరాతకంగా బహిరంగానే చంపేస్తున్నాడు. అలాగే ప్రత్యేకంగా హిందువులనే చంపడానికి ఒక గ్రూపును కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఈ బృందన్వాలే హిందువులని చంపడానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే సిక్కులందరికీ కలిసి ఖలిస్తాన్ అనే ఒక ప్రత్యేక దేశమే ఇవ్వాలని గవర్నమెంట్ కు డిమాండ్ చేశాడు ఈ బృందన్వాలే. సో ఈ పంజాబ్ లో చాలా మంది సిక్కు వాళ్ళు అలాగే హిందువులు ఈయనకు భయపడి వేరే దేశానికి అలాగే వేరే రాష్ట్రానికి వలస కూడా వెళ్ళిపోయారు. మరి ఇంత జరిగినప్పటికీ పోలీసులు వచ్చి బృందన్వాలేని అరెస్ట్ చేద్దామనుకుంటే బృందన్వాలే తెలివిగా గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అనేది చాలా పెద్దది. అలాగే సిక్కులందరికీ కూడా గోల్డెన్ టెంపుల్ అనేది చాలా పవిత్రమైంది. అందులోకి పోలీసులని ఎవరిని రానివ్వరు. ఒకవేళ అక్కడికి పోలీసులు వచ్చి రక్తపాతం జరిగితే గనక సిక్కులందరి యొక్క మనోభావాలు దెబ్బతిని సిచ్యువేషన్ ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. కాబట్టి పోలీసులు కూడా బృందన్వాలే లోపల దాక్కుంటే ఏమి చెయ్యలేకపోతున్నారు. అలాగే బృందన్వాలే గురించి ఎవరైనా న్యూస్ పేపర్లో అపోజిట్ గా గానీ లేకపోతే అతనికి నచ్చని విధంగా రాస్తే గనక అతని గ్రూప్తో, అతను లోపలనే ఉండి బయట అతని గ్రూప్తో వాళ్ళందరినీ చంపేయిస్తున్నాడు. అలాగే సిక్కు మతానికి చెందిన వాళ్ళైనా సరే ఏమీ ఆలోచించకుండా వాళ్ళని కూడా చంపేస్తున్నాడు. అయితే 1984 నాటికి బృందన్వాలే చేతిలో ఎంతో మంది హిందువులు చనిపోయారు. అయితే బృందన్వాలే పబ్లిక్ గా ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటిదంటే ప్రతి ఒక్క సిక్కు వ్యక్తి కనీసం 32 మంది హిందువులనైనా చంపాలి అని పబ్లిక్ గా అనౌన్స్ చేశాడు. అయితే చివరికి 1984 జూన్ 5వ తారీఖున పంజాబ్ లో ఉన్న హిందువులందరినీ చంపాలని బృందన్వాలే ప్లాన్ చేశాడు. అలాగే ఇండియాని విడదీసి సిక్కులకు మరియు హిందువులకు మధ్య సివిల్ వార్ ని క్రియేట్ చేయాలని బృందన్వాలే ప్లాన్ చేశాడు. ఇవన్నీ పనులు బృందన్వాలే గోల్డెన్ టెంపుల్ నుంచి బయటకు రాకుండానే లోపలనే ఉండి అతని మనుషుల చేత చేయించాడు. అలాగే గవర్నమెంట్ బృందన్వాలేతో ఎన్నోసార్లు చర్చలు జరిపింది, ఎన్నోసార్లు రాజీ పడదామని అంది. కానీ బృందన్వాలే అస్సలు వినలేదు. మాకు ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశం ఇచ్చే వరకు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని చెప్పాడు. అయితే బృందన్వాలేకి కావలసిన వెపన్స్ అన్ని పాకిస్తాన్ నుండి సీక్రెట్ గా తెప్పించి గోల్డెన్ టెంపుల్ లోపల పెట్టించాడు. అయితే 1984 జూన్ 1వ తారీఖున బృందన్వాలే ఏకంగా ఒకే రోజులో 23 మంది హిందువులను చంపేశాడు. ఇక ఇందిరాగాంధీ గారు చూస్తూ ఊరుకుంటారా? అస్సలు ఊరుకోలేదు. ఇక గోల్డెన్ టెంపుల్ పైకి మిలిటరీని పంపించింది మన ఇందిరాగాంధీ గారు. అలా మిలిటరీ గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళగానే అక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ ని లాంచ్ చేసింది. ఇక్కడ ఆపరేషన్ యొక్క బ్లూ స్టార్ యొక్క టార్గెట్ ఒక్కటే. అదేంటిదంటే గోల్డెన్ టెంపుల్లో ఉన్న బృందన్వాలేని
అలాగే తన అనుచరుల్ని, అలాగే వాళ్ళు పోగు చేసి పెట్టుకున్న అన్ని వెపన్లని కూడా గోల్డెన్ టెంపుల్ నుండి బయటకు తీసుకురావడం. అయితే 1984 జూన్ 5వ తారీఖున గోల్డెన్ టెంపుల్ ని మన మిలిటరీ మొత్తం చుట్టుముట్టింది. బృందన్వాలేని లొంగిపోమ్మని అప్పటి ఆర్మీ కమాండర్ అయిన కుల్దీప్ సింగ్ లౌడ్ స్పీకర్ లో అనౌన్స్ చేశాడు. కానీ బృందన్వాలే లొంగిపోవడానికి అస్సలు ఒప్పుకోలేదు. అయితే గోల్డెన్ టెంపుల్లో చాలా మంది యాత్రికులు ఉండిపోయారు. ఆ యాత్రికుల్ని బృందన్వాలే యొక్క మనుషులు వాళ్ళని ఒక బందీలాగా మార్చుకున్నారు. ఎందుకంటే ఈ బందీలు గనక, ఈ యాత్రికులు గనక ఇక్కడే ఉంటే ఆర్మీ అనేది మన పైన అటాక్ చెయ్యదు అని. కానీ వీళ్ళు అనుకున్నట్టు మన మిలిటరీ చేస్తుందా? అస్సలు చెయ్యదు కదా. అలా చేస్తే మన ఇండియా యొక్క మిలిటరీ ఎందుకు అవుతుంది? ఏం జరిగినా సరే, యాత్రికులు చనిపోయినా సరే, బృందన్వాలే చనిపోయినా సరే, అలాగే అతని యొక్క అనుచరులు చనిపోయినా సరే అని చెప్పి బృందన్వాలే పైన మన ఇండియా మిలిటరీ దాడి చేయడం, అలాగే గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేయడం మొదలు పెట్టింది. పెద్ద పెద్ద బాంబులు వేసింది, అలాగే మిషన్ గన్స్ తో షూట్ చేయడం కూడా మొదలు పెట్టింది. ఇక్కడ ఇండియన్ మిలిటరీ పెద్ద పెద్ద ట్యాంక్స్ ని గోల్డెన్ టెంపుల్ లోపలికి పంపించి అక్కడ బాంబులు వేయడం మొదలు పెట్టింది. దాని కారణంగా ఇక్కడ మన మిలిటరీ వాళ్ళు చనిపోతున్నారు, అలాగే బృందన్వాలే అనుచరులు చనిపోతున్నారు, అలాగే వీళ్ళిద్దరి మధ్యలో అమాయకులైన యాత్రికులు కూడా చనిపోతున్నారు. అయితే మిలిటరీ ఎక్స్పెక్ట్ చేసిన వెపన్స్ కంటే బృందన్వాలే దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ అండ్ చాలా ఎక్కువ వెపన్సే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే బృందన్వాలే గోల్డెన్ టెంపుల్లో ఉన్న యాత్రికుల్ని హ్యుమాన్షియల్ గా వాడుకుంటున్నాడు. చివరికి 1984 జూన్ 7వ తారీఖున, అంటే 2 రోజుల్లో బృందన్వాలే చనిపోయాడు. అలాగే తన యొక్క అనుచరులు కూడా చనిపోయారు. అలాగే ఆ గోల్డెన్ టెంపుల్ మొత్తం ఇండియన్ ఆర్మీ చేతిలోకి వచ్చింది. జూన్ 7వ తారీఖు మొత్తం కంట్రోల్ వచ్చిన తర్వాత జూన్ 10 వరకు కూడా మళ్ళీ ఇండియన్ ఆర్మీ వెతుక్కుంటూ బృందన్వాలే యొక్క అనుచరులను అందులో నుంచి చంపేసింది. చివరిగా జూన్ 10వ తారీఖు 1984 నాటికి ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఎండ్ అయింది. అయితే ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ లో మన ఇండియన్ ఆర్మీ నుంచి 83 మంది సైనికులు చనిపోయారు. అలాగే గోల్డెన్ టెంపుల్లో 493 మంది మిలిటెంట్ చనిపోయారు. అలాగే గోల్డెన్ టెంపుల్ అనేది బాగా డ్యామేజ్ అయింది. చివరిగా ఇండియన్ ఆర్మీ అనుకున్నది సాధించింది. సో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ ని మొత్తం చేయించింది, అలాగే గోల్డెన్ టెంపుల్ ని నాశనం అయ్యేలా చేసింది, అలాగే బృందన్వాలేని చంపించింది. ఇదంతా ఎవరు? ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారే. అయితే అప్పుడు సిక్కు మతంలో ఉన్న 2 వ్యక్తులు ఇందిరాగాంధీ గారి యొక్క బాడీగార్డ్ లాగా చేరి, నేను స్టార్టింగ్ లో చెప్పిన కదా, అక్టోబర్ 31, 1984లో న్యూఢిల్లీలోని పిఎం ఆఫీసులో చంపేశారు అని. కాబట్టి ఇందిరాగాంధీ గారిని తన సొంత బాడీగార్డ్ని చంపడానికి కారణం బృందన్వాలేని చంపడం, గోల్డెన్ టెంపుల్ ని నాశనం చేయడం. ఇంత పెద్ద సిచ్యువేషన్ జరిగింది. ఆఖరికి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారిని చంపేసేంత కుట్ర చేశారు. మరి ఇంత జరిగితే ప్రజలు ఊరుకుంటారా అంటే అస్సలు ఊరుకోలేదు. సిక్కు మతానికి చెందిన 15,000 మందిని కొంతమంది కలిసి వాళ్ళని దారుణంగా చంపేశారు. ఈ కథతోని ఇందిరాగాంధీ గారి యొక్క జీవితం ముగిసింది. అయితే ఆమెని న్యూఢిల్లీలోని పిఎం ఆఫీసులో చంపేసినప్పుడు ఆమె యొక్క రక్తపు మరకల్ లాంటి చీరని, అలాగే ఆమె యొక్క వస్తువుల్ని న్యూఢిల్లీలోని మ్యూజియంలో భద్రపరిచారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కితే నెక్స్ట్ టైం ఏదైనా ఫ్యాక్ట్స్ సంబంధించింది, నెక్స్ట్ టైం మీకు అవసరం ఉన్న వీడియో వచ్చినప్పుడు వెంటనే రావాలంటే బెల్లుని ఆన్ చేసుకోవాలి కదా. అలాగే ఈ వీడియోకి లైక్, కామెంట్, షేర్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో చాలా మందికి షేర్ చేయండి. ఇది చాలా ఎగ్జామ్లలో కూడా వస్తుంది, చాలా ఉపయోగపడుతుంది కూడా. ఇక తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.